హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్ హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు దేవుని మందిరం నిర్మాణ పనికి బంగారము, వెండి, ఇత్తడి సమకూర్చి సొలొమోను గారితో అంటున్నారు, నీవు దేవుని యొక్క మందిర నిర్మాణ పని ప్రారంభించు, దేవుడే నీకు తోడుగా ఉండి దాన్ని సంపూర్తి చేస్తారని చెప్పి. అదేవిధంగా సొలొమోను కూడా ఆ పని ప్రారంభించినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ మందిర పని సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో నేను ఈ పని ప్రారంభిస్తే దేవుడు నాకు తోడుగా ఉండి దీన్ని కార్యము పూర్తి చేస్తాడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కానీ మీరు ప్రారంభించిన పని, అది మీ స్టడీ విషయమే కావచ్చు, మీ ఉద్యోగ విషయమే కావచ్చు, మీ బిజినెస్ విషయమే కావచ్చు, మీ సేవ విషయమే కావచ్చు, అది మీరు మొట్టమొదటిగా ఇది దేవుని చిత్తమా అని చెప్పి దేవునికి ప్రార్థన చేసి తెలుసుకొని మీరు ఎప్పుడైతే ఆ పని ప్రారంభిస్తారో అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి దానిలో మీకు విజయం ఇచ్చేవాడిగా ఉంటాడండి. ఆమె